ఈరోజు మనము స్పోకన్ ఇంగ్లీష్లో భాగంగా యాక్షన్స్ అంటే ఏమి, క్రియలు. యాక్షన్స్ అంటే వెరీ గుడ్. దాని గురించి తెలుసుకుందామా? చూడండి, స్టాండ్ అంటే నిలబడు, స్టాండింగ్ అంటే నిలబడుట. ఇప్పుడు ఎవరినైనా నేను స్టాండ్ అంటే లేచి నిలబడు అని అంటాను కదా, దాన్ని స్టాండ్ అంటే నిలబడు, స్టాండింగ్ అంటే నిలబడుట. సిట్ అంటే కూర్చో, సిట్టింగ్ అంటే కూర్చోవడం. అర్థమైందా? అలాగే పిల్లలు, క్లాప్ అంటే ఏమి, కొట్టడం. వెరీ గుడ్. క్లాపింగ్ అంటే చప్పట్లు కొట్టడం, క్లాపింగ్ అంటే. అలాగే షో అంటే ఏమి, అరుపు, అరిసేదాన్ని, గట్టిగా అరిసేదాన్ని షౌట్ అంటారు. అలాగే షౌటింగ్ అంటే అరవడం, గట్టిగా అరవడం. షౌటింగ్ అంటే అరవడం. వెరీ గుడ్. ఈట్ అంటే తిను, ఈటింగ్ అంటే తినడం. ఈట్ అంటే తిను, ఈటింగ్ అంటే తినడం. అలాగే రీడ్ అంటే ఏమి, రీడ్ అంటే ఏమి, చదువు. రీడ్ అంటే రీడింగ్ అంటే చదవడం. రీడింగ్ అంటే రీడింగ్ అంటే రీడింగ్ అంటే రీడింగ్ అంటే చదవడం. అలాగే పిల్లలు, వాక్ అంటే నడువు. వాక్ అంటే ఇది నేను ఇప్పుడు నడుస్తాను. వాక్ అంటే నడువు. వాకింగ్ అంటే నడవడం. వాకింగ్ అంటే వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే రన్ అంటే పరిగెత్తు. రన్ అంటే రన్నింగ్ అంటే పరిగెత్తడం, పరిగెత్తడం. అర్థమైందా? అలాగే పిల్లలు, సింగ్ అంటే పాడు. సింగ్ అంటే పాడు. సింగింగ్ అంటే పాడడం. ఏమి, పాడడం. డాన్స్ అంటే డాన్స్, తెలుసు కదా. డాన్స్ అంటే డాన్సింగ్ అంటే డాన్స్ చేయడం, డాన్స్ చేయడం. అలాగే స్మైల్ అంటే నవ్వు. ఎవరైనా మనము ఫోటో తీసుకునేటప్పుడు స్మైల్ స్మైల్ అంటాం, అంటే నవ్వు. స్మైలింగ్ అంటే నవ్వడం. అర్థమైందా? లాఫ్ అంటే ఏమి, దాని కూడా. ఇప్పుడు స్మైల్ అంటే ఏమి, ఫేస్ని ఇట్లా నవ్వునట్లుగా పెట్టడం. అర్థమైందా? స్మైల్ అంటే చూడు అట్లా. అర్థమైందా? అంటే నవ్వును కూడా కానీ నవ్వుని. లాఫ్ అంటే నవ్వడం, లాఫింగ్ అంటే నవ్వడం. అర్థమైందా? సిట్ అంటే కూర్చో, సిట్టింగ్ అంటే కూర్చోవడం. తర్వాత కట్ అంటే చూడండి పిల్లలు, కట్ అంటే ఏమి, కత్తిరించు. కటింగ్ అంటే కత్తిరించుట. కటింగ్ అంటే కత్తిరించుట. డ్రింక్ అంటే తాగు. డ్రింకింగ్ అంటే త్రాగడం. డ్రింకింగ్ అంటే క్రై అంటే ఏడుపు. క్రయింగ్ అంటే ఏడవడం. క్రయింగ్ అంటే తర్వాత వచ్చి పిల్లలు, ఇంకా ఏం చెప్పాలి నేను? ఏమైనా మర్చిపోయానా? మర్చిపోలేదు, నన్ను అన్నీ చెప్పాను మీకు. కాబట్టి ఇవన్నీ బాగా మీరు నేర్చుకుంటారా? యాక్షన్స్ అంటే క్రియలు. యాక్షన్స్ అంటే క్రియలు. వెరీ గుడ్, వెరీ గుడ్. మా పిల్లలు బాగా చెప్తారమ్మా.